హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కనుక నా ఫస్ట్ టైం చూస్తుంటే, హాయ్ అండి, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. I welcome you to my channel monica.palette, where we talk everything about makeup and hairstyling. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఫ్రీ మేకప్ క్లాసెస్ కండక్ట్ చేసిన తర్వాత మీరందరూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారని కామెంట్స్ చేశారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ సో మచ్ వాల్యూ టు యూ. అండ్ ఇప్పుడు ఫ్రీ మేకప్ క్లాసెస్లో గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని మనం యూజ్లో పెట్టాలి అంటే మన దగ్గర కొన్ని మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఆ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి అనేది ఇవాంటి వీడియోలో తెలుసు. అండ్ మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక అసలు వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనం ఎంత ప్రొఫెషనల్గా మేకప్ చేస్తున్నా, ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ ఫర్ అస్ ఏంటి అంటే ఇన్వెస్టింగ్ ఇన్ ద రైట్ మేకప్ బ్రషెస్ అనమాట. సో మీ దగ్గర మేకప్ బ్రషెస్ లేదా రైట్ క్వాలిటీ ఆఫ్ బ్రషెస్ లేవు అంటే మిమ్మల్ని మీరు మేకప్ ఆర్టిస్ట్ అని కన్సిడర్ చేయడానికి లేదు. సో ద రైట్ మేకప్ బ్రషెస్ వల్ల మీకేం హెల్ప్ అవుతుంది అనుకుంటే యూ విల్ రిసీవ్ దాట్ సీమ్లెస్ బ్లెండింగ్. సో మీరు ఒక సీజనల్ ప్రొఫెషనల్ అయినా, లేదు అంటే ఇప్పుడిప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ అయినా కూడా మీకు ద మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ మేకప్ బ్రషెస్ అంటే నేను సజెస్ట్ చేస్తాను. అప్పుడే మీకు ఆ సీమ్లెస్ ఫినిష్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఒకటేలాగా రిజల్ట్ రావాలి అండ్ మీ బ్లెండింగ్ స్మూత్గా ఉండాలి అనుకుంటే కూడా మనకి మేకప్ బ్రషెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఆ ఫ్లాలెస్ మేకప్ లుక్ అచీవ్ చేయడం కోసం మనకి కొన్ని స్పెషలైజ్డ్ బ్రషెస్ కూడా ఉన్నాయి. సో అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ బ్రషెస్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ దిస్ ఇస్ అ కబుకీ బ్రష్ అనమాట. అంటే మనకి థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్లాట్గా ఉంటుంది. దీన్ని మనం ఫౌండేషన్ బ్రష్ అని కూడా అంటాము. సో ఈ ఫౌండేషన్ బ్రష్తో మీరు బ్లెండింగ్ కరెక్ట్గా చేస్తున్నారు, యూజింగ్ ద రైట్ టెక్నిక్ అనుకుంటే మీకు ఆ సీమ్లెస్ ఫినిష్ చాలా ఈజీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫౌండేషన్ అనేది చాలా థిక్గా కేకీగా లేకుండా చాలా సీమ్లెస్ బ్లెండింగ్ ఉంటుంది అనమాట. సో ఈ కబుకీ బ్రష్ మాత్రమే కాకుండా లైట్గా యాంగులర్గా ఇలాంటి ఒక బ్రష్ కూడా మనకు అవైలబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఫౌండేషన్ బ్రషే అండ్ ఇది కూడా చాలా సీమ్లెస్ ఫినిష్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో మనం రైట్ టూల్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫ్లాలెస్ లుక్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో మనకి ప్రతి మేకప్ బ్రష్ కిట్లో ఇలా ఫ్లఫీ బ్రషెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో ఈ బ్రషెస్ వల్ల మనకి ఐ మేకప్ చాలా సీమ్లెస్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఫౌండేషన్ బ్రష్ గురించి ఎలాగో డిస్కస్ చేశాం కదా. అండ్ ఇలా కనిపిస్తున్న ఈ బ్రష్ని మనం ఫ్యాన్ బ్రష్ అంటాం అనమాట. దీనివల్ల హైలైట్ అయితే చాలా ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఆ గ్లాస్ స్కిన్ ఫినిష్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే హైలైటర్ని ఇలాంటి బ్రష్ యూస్ చేస్తారో నాకు ఇది రైట్ టెక్నిక్ అని చెప్పొచ్చు. అండ్ మనకి కిట్లో బ్రషెస్ ఉంటాయి, దట్ ఈస్ అ ఫ్లఫీ బ్రష్. సో ఇది పౌడర్ అప్లికేషన్ చాలా సీమ్లెస్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇలా యాంగులర్గా ఉన్న బ్రషెస్ మనకి కాంటూర్ ఆర్ బ్లష్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. సో ఏ పర్పస్ ఉన్న బ్రష్ ఆ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాం కాబట్టి మీ మేకప్లో ఒకదానితో ఒకటి బ్లెండింగ్ చాలా సీమ్లెస్గా అవుతుంది. అండ్ కలర్ చేంజ్ అనేది చాలా నీట్గా ట్రాన్సిషన్ వస్తుంది అనమాట. సో ఫౌండేషన్లో కన్సీలర్ కలిసిపోయి దీన్ని షేడ్ మారిపోయి అలా గ్రేనెస్ రావడం, ప్యాచినెస్ రావడం ఇలాంటి ఇష్యూస్ అన్ని కంట్రోల్ చేయాలి అంటే మీకు క్వాలిటీ బ్రషెస్ చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ బ్రషెస్ అంటే నేను ఏ బ్రాండ్ సజెస్ట్ చేస్తాను అంటే మీ బడ్జెట్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చూసినా ఈ బ్రషెస్వి బ్రిటిల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో మనకి ఎక్కువగా మార్కెట్లో సింథటిక్ బ్రషెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అందులో కూడా డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇంకా బిగినర్ అనుకుంటే మీకు చాలా ప్రొఫెషనల్ బ్రాండ్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. బట్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది, మీకు మంచి సైకిల్ ఉంది అండ్ మీకు క్లయింట్స్ కూడా బాగా వస్తున్నారు అనుకుంటే మీరు హై ఎండ్ బ్రషెస్లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ద మస్ట్. సో మీరు హై ఎండ్ బ్రషెస్ అంటే మీరు వాఫీ బ్రషెస్ యూజ్ చేయొచ్చు, ఆర్ పిఎస్సి బ్రషెస్ ఆర్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్. మీరు దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్రషెస్ గురించి, టూల్స్ గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడుతుంటే మీరు ఈ వీడియో స్పాన్సర్డ్ వీడియో అనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో. ఇది జెన్యూన్గా ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఏం టూల్స్ ఉన్నారని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నా ఎక్స్పీరియన్స్లో నాకు ఏవైతే హెల్ప్ఫుల్గా అనిపించాయో ఆ టిప్స్ మీతో షేర్ చేసుకుంటే మీరు ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇది షేర్ చేసుకుంటాను. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టూ ఏంటి అనుకుంటే మీకు బ్యూటీ బ్లెండర్స్ అని అంటాం అనమాట, లేదా మేకప్ స్పాంజెస్ అని కూడా అనొచ్చు. సో ఇవి ఎప్పుడు డాంప్గా యూజ్ చేయాలి. ఇలా డోమ్ షేప్లో, ఓవెల్ షేప్లో, మల్టిపుల్ షేప్స్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి ఎప్పుడు డాంప్గా యూజ్ చేసినప్పుడు మీకు ఆ సీమ్లెస్ ఫినిష్ అనేది వస్తుంది అనమాట. సో ఇవి మీరు వాటర్లో వెట్ చేసినప్పుడు దే విల్ గ్రో ఇన్ సైజ్. సో తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసి లైట్గా మాయిశ్చర్ ఉన్నప్పుడు మాత్రమే వీటిని యూజ్ చేయాలి.
సో ఎక్సెస్ ప్రోడక్ట్ రిమూవ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తాయి. అట్ ది సేమ్ టైం సీమ్లెస్గా థిన్ లేయర్ ఆఫ్ ఫౌండేషన్ మీరు అప్లై చేయాలి అంటే దీనికంటే పర్ఫెక్ట్ టూల్ ఇంకొకటి ఉంటుంది. సో ఐ హోప్ మీ దగ్గర మంచి బ్రాండ్స్ ఆఫ్ బ్యూటీ బ్లెండర్స్ ఉంటాయి అనుకుంటున్నాను. సో మీరు నన్ను సజెషన్ అడిగితే దేర్ ఆర్ మల్టిపుల్ బ్రాండ్స్ లైక్ ఫరెవర్ 52లో మంచి బ్యూటీ బ్లెండర్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ స్మాష్ బాక్స్. ఇది కూడా చాలా చాలా బాగుంది. బట్ దిస్ ఇస్ అ వెరీ హై ఎండ్ బ్రాండ్. మీకు కావాలంటే ఇలాంటి ప్రోడక్ట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రీజనబుల్గా కావాలి అంటే ఫరెవర్ 52 బ్రాండ్లో చాలా మంచి బ్యూటీ బ్లెండర్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దెమ్. సో ఇలా మల్టిపుల్ టూల్స్ యూస్ చేసి మీరు ఎప్పుడైతే మేకప్ చేస్తారో అలాంటి టైంలో మీకు సీమ్లెస్ బ్లెండింగ్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రోడక్ట్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే మినిమల్ ప్రోడక్ట్ తోటి మంచి అవుట్పుట్ని తీసుకురావచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్స్. ఇది చాలా చిన్న టూల్స్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే చాలా మైటీ రోల్ ప్లే చేస్తాయి. సో ఫస్ట్ టూల్ ఇస్ ద ఐబ్రో ట్వీజర్ అనమాట. సో ఒక్కొక్కసారి క్లయింట్ ఐబ్రోస్ చేయించుకోకపోవచ్చు, ఆర్ చేయించుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రాస్ గ్రో అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మీకు ట్వీజర్ కమ్స్ వెరీ హ్యాండీ. సో ట్వీజర్ కూడా కంపల్సరీ క్యారీ చేయండి. అపార్ట్ ఫ్రమ్ ట్వీజర్స్ మనకి క్యూటిప్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. అంటే ఇయర్ బడ్స్ అని అంటాం కదా. సో చాలా మటుకు క్లయింట్స్కి వాటరీ ఐస్ ఉంటాయి. అలాంటి టైంలో ఈ చిన్న టూల్ చాలా హ్యాండీగా ఉంటుంది అనమాట. అండ్ దెన్ మన దగ్గర ఎప్పుడు గ్లూ డ్రాప్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్యాషన్ టేప్స్ అంటాం కదా, అలాంటివి కూడా ఉండాలి. సో చిన్న చిన్న ఫ్యాషన్ మిస్హాప్స్ అవుతాయి. లేదు అంటే జ్యువెలరీ స్టిక్ చేయడానికి ఇలాంటి పర్పస్కి అండ్ శారీ డ్రేపింగ్ తర్వాత ఒక్కొక్కసారి ప్లీట్స్ని సెట్ చేయడానికి కూడా మనకి ఇలాంటి గ్లూ డ్రాప్స్ చాలా హ్యాండీగా ఉంటాయి. సో ఇది కూడా మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అన్నమాట. అండ్ దెన్ మన దగ్గర ఎప్పుడు డిస్పోజబుల్ మస్కారా వాండ్స్ అనేది ఉండాలి. సో ఒకటే క్లయింట్కి మనం రిపీటెడ్గా ఒకటే మస్కారా వాండ్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. సో అందుకని ఇలా డిస్పోజబుల్గా ఏమైనా పెట్టుకుంటే మీరు మస్కారా పిక్ చేసుకొని క్లయింట్కి అప్లై చేసిన తర్వాత డిస్పోజ్ చేసేయచ్చు. అట్ ది సేమ్ టైం లిప్ బ్రషెస్ కూడా, అంటే డిస్పోజబుల్ లిప్ బ్రషెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అలాంటివి యూజ్ చేస్తే మనం అనేది హైజీనిక్గా మెయింటైన్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం క్లయింట్కి కూడా స్కిన్ అలర్జీస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాలెట్స్ అయితే అవైలబుల్గా ఉండాలి. సో మిక్సింగ్ ప్యాలెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బీట్ ఐ షాడో ప్యాలెట్, లేదు అంటే కాంటోర్ ప్యాలెట్, బ్లష్ ప్యాలెట్, హైలైటర్ ప్యాలెట్స్ అండ్ కాంపాక్ట్ ప్యాలెట్స్ కూడా మన దగ్గర మల్టిపుల్గా అవైలబుల్గా ఉండాలి. ఎందుకంటే యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ మనం ఎప్పుడు డిఫరెంట్ స్కిన్ టోన్స్తో స్కిన్ టైప్స్తో వర్క్ చేస్తుంటాం కాబట్టి ఒకటే షేడ్ మనం వాలిటీలో పెట్టుకుంటే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే మల్టిపుల్ షేడ్స్ మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి కూడా మనకి మిక్సింగ్ ప్యాలెట్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఇలా మల్టిపుల్ ప్యాలెట్స్ క్యారీ చేయడం వల్ల మేకప్ వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ నేను చేసే మేకప్ కూడా చాలా ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. మనం ఎంత మేకప్ చేసినా కూడా దాన్ని అంతా లాక్ చేసి సీల్ చేయాలి కదా. సో ఆ ఇంపార్టెంట్ టూల్ ఏంటి అంటే మన వానిటీలో ఖచ్చితంగా సెట్టింగ్ స్ప్రేస్ అయితే ఉండాలన్నమాట. అంటే ఫిక్సర్స్ ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ మనం చేసిన ఫ్లాలెస్ బేస్ని లాక్ చేయాలి కాబట్టి మన దగ్గర కంపల్సరీగా సెట్టింగ్ స్ప్రేస్ అండ్ పౌడర్స్ అనేవి ఉండాలన్నమాట. సో పౌడర్స్ అనేవి ఎలాగో మనము యూస్ పౌడర్స్ యాజ్ ఎ స్టెప్ మనం బేకింగ్లో వాడతాం కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ ఫిక్సర్ కూడా మ్యాండేటరీగా యూస్ చేస్తేనే మనం మేకప్ అంతటినీ ఫ్లాలెస్గా వచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సెట్టింగ్ స్ప్రేస్ ఆర్ ఫిక్సర్స్ వల్ల ఆయిల్ కంట్రోల్ ఉంటుంది అండ్ మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అన్నమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ మేకప్ లాంగ్ లాస్టింగ్ టెక్నిక్ అనేది మనం కంపల్సరీగా యూస్ చేయాలి. అందులో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఇది ఫిక్సర్ అనమాట. సో ఎప్పుడైనా ఫిక్సర్స్ తప్పకుండా క్యాచ్. సో ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారు అంటే డెఫినెట్గా వీడియోలోని కాంటెంట్ మీకు నచ్చింది అండ్ హెల్ప్ఫుల్గా ఉందనే కదా. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు చూపిస్తూ ఉంటే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ ముందు వరకు తీసుకురావడానికి నాకు మోటివేషన్ కూడా ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టూల్స్ మాత్రమే కాకుండా ఇంకొన్ని టూల్స్ అడిషనల్గా మనం క్యారీ చేసినప్పుడు మన మేకప్ ఏదైతే ఉందో అది సీమ్లెస్గా రావడమే కాకుండా మన వర్క్ ప్రొఫెషనల్గా ఉండడం మాత్రమే కాకుండా మనం క్యాప్చర్ చేసుకోవాల్సిన పిక్చర్స్, ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొఫెషనల్గా తీసుకురావచ్చు. సో అలాంటి టూల్స్లో మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ అయితే గుడ్ క్వాలిటీ కెమెరా అనమాట. సో మీరు కెమెరా అనగానే పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి హై అండ్ క్వాలిటీ కెమెరాస్ 1 lakh 2 lakh పెట్టి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్లో ఉన్న కెమెరా క్వాలిటీ బాగుంటే చాలు. నేను కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఫోన్ యూజ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఎక్స్పెన్సివ్ కెమెరా. ఇవి ఎంత ఉన్నా కూడా ద లైటింగ్ ప్లేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ మనం ఎప్పుడు మేకప్ వర్క్ కోసం వెళ్ళినా వీ నీడ్ టు క్యారీ అ రింగ్ లైట్. సో రింగ్ లైట్ అనేది మనకి డిఫరెంట్ వాచ్లో వస్తుంది. సో ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ క్వాలిటీ రింగ్ లైట్.
సో అపార్ట్ ఫ్రమ్ ద రింగ్ లైట్ మనం చిన్న లైట్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట సమ్టైమ్స్ టు అచీవ్ ద బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్. సో అలా నేను చిన్న లైట్స్ క్యారీ చేయాలనుకుంటే ఇలాంటి చిన్న లైట్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ అ గిఫ్ట్ ఫర్ మీ అనమాట. ఐ రియలీ యూస్ దిస్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ మై వీడియోస్. అండ్ ఇవన్నీ టూల్స్ టెక్నిక్స్ అన్ని పక్కన పెడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హ్యావింగ్ ద రైట్ నాలెడ్జ్. సో మీకు ఆ రైట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ గురు. మీరు మీ మేకప్ మెంటర్ని చూస్ చేసుకున్నప్పుడు మీకు రైట్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారా లేదా అనే ఎంక్వైరీ కూడా చేసుకోండి. కమింగ్ టు అవర్ అకాడమీ, మన అకాడమీలో October 18th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ ద న్యూ బ్యాచ్ అనమాట. సో మన అకాడమీలో 5 మేకప్ డెమో లుక్స్, 35 హెయిర్ స్టైల్స్ అండ్ 8 స్టైల్స్ ఆఫ్ సారీ ఫ్లిప్పింగ్ నేర్పిస్తాము. అట్ ది సేమ్ టైమ్ సారీ బాక్స్ ఫోల్డింగ్ అండ్ ప్రీప్లీటింగ్ కూడా నేర్పిస్తాము. సో ఇవన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వస్తున్నాయి. అండ్ మీకు మేకప్ బ్రషెస్ అండ్ డమ్మీ కూడా ఫ్రీ గిఫ్ట్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీ స్కిన్ ప్రిపరేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాటర్ ప్రూఫ్, హెచ్డి మేకప్, బ్రైడల్ మేకప్, ఇలాంటి ఎయిర్ బ్రష్ మేకప్, ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా నేర్చుకుంటారు. స్టార్టింగ్ ఫ్రమ్ ద క్లెన్జింగ్ రొటీన్ మీరు డిఫరెంట్ స్కిన్ టైప్స్ మీద వర్క్ చేస్తూ ఎవరి స్కిన్కి ఎలాంటి ప్రోడక్ట్ సూట్ అవుతుంది అని నేర్చుకోవడం మాత్రమే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్ ఎలా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఎలా చేయాలి, సో లైక్ వాటర్ ప్రూఫ్ మేకప్, హెచ్డి మేకప్, హెయిర్ బ్రష్ మేకప్ ఇలాంటివన్నీ మీరు నేర్చుకుంటారు. అట్ ది సేమ్ టైం మల్టిపుల్ హెయిర్ స్టైల్స్ కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఏ లుక్కి ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది అనేది కూడా మీరు జడ్జ్ చేసేలాగా మన అకాడమీలో నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ మన అకాడమీలో ద బెస్ట్ పార్ట్ ఈస్ మా మదర్ కూడా మేకప్ ఆర్టిస్టే కాబట్టి తనకి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ మేకప్ ఆర్టిస్ట్ సిన్స్ 10 years. సో మా ఇద్దరి ఎక్స్పీరియన్స్ కలిపి మీకు నాలెడ్జ్ షేర్ చేస్తాను కాబట్టి యూ విల్ గెయిన్ అ లాట్ మోర్ నాలెడ్జ్ అన్న. సో మీకు మేకప్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక అకాడమీ కోసం చూస్ చేసుకుంటున్నారు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై us అండ్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్. ఐ విల్ సీ యూ ఇన్ ద అకాడమీ. కోర్స్ డీటెయిల్స్ అండ్ క్లాసెస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఐ విల్ షేర్ యూ ఆల్ ద డీటెయిల్స్. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ ఫర్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిటికీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్. బై బై.